ఓ నమ శివాయ, ఓ నమో నారాయణాయ. పూజలో గంట ఎందుకు మోగిస్తారు? మన సనాతన ధర్మంలో గంటను వాయించడం అత్యంత ప్రధానం. దేవతల్ని రమ్మని పిలవాలి అన్నా, అంతకుముందు ఉన్న రాక్షసులను తొలగిపోవాలి అన్నా గంటను మోగిస్తారు. సూర్యోదయానికి ముందు లేదా సూర్యోదయం అవ్వగానే పూజ మొదలు పెట్టకపోతే మనకన్నా ముందు భూత పిశాచాలు వెళ్ళి పూజ చేస్తాయి. వాటిని వెళ్ళిపోమ్మని చెప్పడానికే గంట వాయిస్తూ ఈ శ్లోకం చదువుతారు. ఉత్తిష్టంతు భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసం కుర్యాత్ ఘంటారవంతత్ర దేవత ఆహ్వాన లాంఛనం అని చదువుతారు. కాబట్టి ఘంటారావం చేయడం అనేది ప్రధానమైన విషయం. కాబట్టి పూజలు మొదలుపెట్టే ముందు ఖచ్చితంగా ఘంటారావం చేయండి. అక్కడ ఉన్న భూత పిశాచాలు తొలగిపోతాయి.